ఎక్కడ పోయిండు? ఏ ఇర్ఫాన్ ఏడమైనా నువ్వు నాకు టీవీ తెచ్చి నాకు అవంతా తెలియదు. ఎక్కడ దుంకిండు అగుతలకి? ఏడమైండు ఇర్ఫాన్ ఏడున్నావు? ఇర్ఫాన్ నువ్వు పలగొట్టలే అన్నావు కదా. నువ్వు పలగొట్టలేదు అన్నావు. ఆడపోయింది దాచుకున్నావు నాకు చెప్పు. నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు మీ డాడీని అడిగి నాకు టీవీ తెచ్చేయాలి అంతే. ఏం కొడతావు? టీవీ టీవీ నాకు టీవీ కావాలా? ఎట్లా వస్తుంది? నువ్వు తెస్తే వస్తుంది తీసుకొని రా. ఎట్లా వస్తామా? దుంకుతావు అవతలకి. దుంకాలి ఇప్పుడు పట్టుకొస్తా. నాకు రానికి రాదు అనుకుంటున్నావా? నేను నీకంటే సన్నగా ఉన్నా. ఏడికి పోయిండ్రా మీరు? టీవీ వాళ్ళ బట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు నా టీవీ. ఇక నా నడుమోగా నీకు అవసరం నాయన. నువ్వు ఏడికి పోను కిందికి వెళ్ళి బయటకు వెళ్ళి బల్లిలాగా ఎలా తీసుకున్నావు? గంగు ఇర్ఫాన్ ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు రాగానే ఇంట్లో పెద్ద శబ్దం. ఆ శబ్దానికి రూమ్ లో ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలైతే ఇద్దరు ఏమైందేమైందని ఉరుకుంటూ వచ్చారు. అప్పుడే గంగు అమ్మ ఇర్ఫాన్ టీవీ పలగొట్టాడు అమాయకంగా చెప్పాడు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ వచ్చి చూసిందాడే టీవీ పగిలిపోయింది. వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చింది. అప్పుడే ఏ ఇర్ఫాన్ ఎందుకురా ఇలా చేస్తావని అడిగింది. ఇర్ఫాన్ ఏమో చాలా గట్టిగా నేను కాదు గంగు పలగొట్టానని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మకు గంగు మీద చాలా కోపం వచ్చింది. అరే నువ్వు వీని ఎందుకు తోలుకొచ్చావు ఇంటికని అంటుంది. గంగుకి చాలా కోపం వచ్చింది. ఇలాగని ఇర్ఫాన్ ఇరికి చేయాలంటే వాళ్ళ మమ్మీకి అయితే ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో అయితే మాట్లాడిపించాడు. తర్వాత ఆగుని కట్టె తీసుకొస్తాడని రూమ్ లోకి వెళ్ళింది. అప్పుడే వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి మేడపైకి అయితే పరిగెత్తారు. ఇర్ఫాన్ మేడపైకి వెళ్లి ట్యాంక్ పక్కలో అయితే దాచుకున్నాడు. తర్వాత అక్కడ నుంచి చూసి మళ్ళీ కింద మంచం కింద అయితే దాచుకున్నాడు. లాభం లేదనుకోని గంగు వాళ్ళ మమ్మ అయితే ఇర్ఫాన్ బయటికి రారా ఇది ఒక ఫ్రాంక్ అని చెప్పారు. అప్పుడే మీరు కనుక ఈ ఫిల్ వీడియో చూడాలనుకుంటే పర్షియన్ ఇర్ఫాన్ ఛానల్ ఉంది చూడండి.